హాయ్ అండి. కృష్ణానది సాగరం చేరే అత్యంత సుందర ప్రదేశం దేవతలచే నిర్మించినది శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి దేవాలయం ఉన్నది. పూర్వము పాపాత్ములు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసేవాళ్ళు తమ పాపాలను పోగొట్టుకొని వాళ్ళు గంగానది పాపం వీళ్ళందరి రూపంలో ఆమె పవిత్రమైన నల్లని రూపాన్ని సంతరించుకుంది. పాపాల నుంచి విముక్తికై ఆమె మహావిష్ణువుని ప్రార్థించింది. అప్పుడు పాపాత్ముల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు, అందుకని నువ్వు నీ వల్ల కాకి రూపం వచ్చింది. వివిధ తీర్థాల్లో స్నానం చేస్తూ ఉండు. ఏ తీర్థంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదిలి హంసలా స్వేచ్ఛగా మారుతావో అది దివ్యక్షేత్రము. గంగా కాకి రూపంలో వివిధ తీర్థాల్లో స్నానం చేస్తూ కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో చేరి వెంటనే కాకి రూపం పోయి హంస రూపం వచ్చింది. అందుకే ఈ ప్రాంతం హంసదేవి అని పిలుస్తారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.